గత కొన్ని వారాలుగా మనం ఈ సారథ్య సంఘ వాగ్దానంలో మొదటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. మొదటి వాగ్దానం అనేటువంటిది సిద్ధపరచట కొరకైనటువంటి వాగ్దానం. ఎంత మేర మనం సిద్ధపరచబడతామో అంత మేర ఆ వాగ్దానంకి నెరవేర్పు చూడగలుగుతాం. ఏ విషయాల్లో మనం సిద్ధపడాలా? అతిక్రమములను పరిహారం పొందే విషయమై సిద్ధపరచబడాలా? దేవుని ఇంటిని ప్రేమించే విషయమై, దేవుని ఇంట్లో గడుపుడు కొరకే సిద్ధపడే విషయమై సిద్ధపరచబడాలా? మూడవదిగా ప్రభువుని ఆశ్రయించేటువంటి వారుగా ఉంచబట్టు కొరకే సిద్ధపరచబడాలా? నాలుగవదిగా మనం స్థిరపరచబట్టు కొరకే సిద్ధపరచబడాలా? ఐదవదిగా మొలకెత్తబడి ఆశీర్వదించబట్టు కొరకే సిద్ధపరచబడాలి. అలా మొలకెత్తుడు కొరకు కొన్ని నియమాలు కూడా చూసాం. మనం దేవుని చేత దర్శించబడాలా, తడపబడాలా, మెత్తన చేయబడాలా, చదును చేయబడాలా, పదును చేయబడటం ద్వారా కాబట్టి మనము మొలకెత్తే అనుభవంలోనికి రాగలుగుతాం. అప్పుడే ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు, ఆయన మాత్రమే చేయగలిగిన ఆ కార్యం మన యొక్క జీవితాల్లో మనము చూడగలుగుతాం. రెండవ మరి సారథ్య సంఘ వాగ్దానంలో రెండవ భాగము 106వ కీర్తన మనం చూస్తున్నాం. ఇక్కడ వెనకాల రెండవ వాగ్దానం ఉంటుంది. కీర్తనలో గ్రంథము 106వ కీర్తన, క్షమించండి 107వ కీర్తన, 107వ కీర్తన 29వ వచనం. కీర్తనలు 107వ కీర్తన 29వ వచనం అందరం కలిసి. ఆయన తుఫానును ఆపివేయగా, మనం చదువుతామండి. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధ దేవా, చదవని లేఖన భాగం మా వినికిలో దయతో దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభావించండి మా తండ్రి దేవా, మీరు ఏమైనా మాకు అనుగ్రహిస్తే తప్ప మేము కూడా పొందజాలం. దయతో జ్ఞాపం చేసుకుని కనికరించము. ప్రభావ మీ దాసుని దృష్టించము. ప్రభావించండి మా తండ్రి, ఏ యోగ్యత లేనటువంటి వాడును ప్రభావ మీ కృపగలిగిన హస్తముగా నన్ను అప్పగించుకుంటుండగా మీరే ప్రభావ మరుగుపరిచి ప్రభావ నాతో మాట్లాడవలసిందిగా, అలాగే మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. దయలైన కృపను కోరుకుంటూ వందనం చెల్లిస్తూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు ఏమైపోయినాయి అంటే చెప్పండి, అణగిపోయిను. కాబట్టి ఇదేనో ఈ భాగంలో మనకు జ్ఞాపకం చేయబడేటువంటి విషయం ఏంటంటే, ఒక మాట మనం చూస్తూ ఉన్నాం 107వ కీర్తనలో. ఈ వాగ్దానము ఈ ప్రభు అనుగ్రహించట్లో ప్రభుకున్నటువంటి ఉద్దేశము మనకు ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను. ఈ భాగములో ఆయా రకాలైనటువంటి శ్రమానుభవములో ప్రభు అనుగ్రహించేటువంటి విడుదలను గురించి ఈ భాగం మనకు జ్ఞాపకము చేసేదిగా ఉంటా ఉంది. కాబట్టి దీని వాక్యంలో మొట్టమొదటిగా ఆయా శ్రమల్లో గుండా వారు వెళ్తూ వచ్చినారు. ప్రభు వారిని విడిపిస్తూ వచ్చినాడు. కానీ ఒక మాటలో నేను చెప్తాను, ఈ వాగ్దాన విషయమై మహిమను పొందుట కొరకైనటువంటి వాగ్దానం ఇది. మొదటి వాగ్దానం పడుకునే వాగ్దానం. రెండవ వాగ్దానం మహిమను పొందుట కొరకైనటువంటి వాగ్దానం. కానీ ఎలాగ మనం దేవుని యొక్క మహిమను పొందగలుగుతామని అంటే 4 సందర్భాలు 107వ కీర్తనలో చూస్తాం. ఈ 4 సందర్భాలలో కాబట్టి వారి ప్రభువుకు మొరపెట్టినప్పుడు ప్రభు వారి మొర ఆలకించి వారికి విడుదల కలుగజేశారు. తద్వారా ఆ మహిమను వారు పొందుతూ వచ్చినారు. మొట్టమొదటి శ్రమలు ఏమిటి అని అంటే దేని వాక్యంలో చూడండి, 5వ వచనం చదవండి. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వాళ్ళు సమస్యలేను. 6వ వచనం, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. కాబట్టి ఇది సర్వసాధారణంగా వచ్చేటువంటి శ్రమలు, దేవుని ప్రజలకు సర్వసాధారణంగా వచ్చేటువంటి శ్రమలు. వాటిలో వారు ప్రభువుని మొరపెడతా వచ్చినారు, ప్రభు వారిని విడిపిస్తూ వచ్చినారు. తద్వారా వారు దేవుని యొక్క మహిమను పొందడానికి కారణమవుతా వచ్చింది. తర్వాత రెండవ శ్రమల గురించి కూడా జ్ఞాపం చేయబడింది. అది ఈ భాగం అనేటువంటిది 4వ వచనం నుండి 9వ వచనం వరకు రాయబడి ఉంది. తర్వాత 10వ వచనం నుండి 16వ వచనం వరకు
రెండో రకమైన శ్రమల గురించి రాయబడతా ఉంది. 10వ వచనం, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానము తృణీకరించినందున కలిగేటువంటి శ్రమలు. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడేది లేదు, కానీ దేవుడు ఏది తీర్మానం చేసినాడో దాన్ని తృణీకరించేది, త్రోసివేసేది, దానివల్ల కలిగేటువంటి శ్రమలు. ఎలాంటి అనుభవం తీసుకెళ్తున్నాయి అవి? 11వ వచనం, ఒకటి బాధ, రెండవది కట్లు, తర్వాత చీకటి, మరణాంధకారం, తర్వాత మరణాంధకారంలో నివాసం చేయవారి హృదయము ఆయన ఆయాసం చేత, అంటే హృదయం కృంగిపోవటం అంటే అర్థం ఏంటి? భౌతికంగా కాదు, ఈ నష్టం అనేటువంటిది ఆత్మీయంగా కనబడతా ఉంది, లోపల కనబడతా ఉంది. వారు కూలి ఉండగా అంటే సంపూర్ణంగా వారు పతనమైపోయిన స్థితిని చూపిస్తూ ఉంది. ఆ స్థితిలో వారు మొరపెట్టినారు, ప్రభు ఆ స్థితిలో కూడా వారు మొర ఆలకించి వారిని విడిపించినారు. ఇది రెండవ రకమైన శ్రమలు. మూడవ రకమైన శ్రమల గురించి 17వ వచనం నుంచి 22వ వచనం వరకు చూస్తాము. 17వ వచనంలో, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషమ చేతను బాధ తెచ్చు. కాబట్టి ఇవి మనకై మనం కొని తెచ్చుకునే శ్రమలు అన్నమాట. దేన్ని బట్టి వస్తున్నాయి? బుద్ధిహీనత అంటే అర్థం ఏంటి? సరైన గ్రహింపు లేకుండా, తప్పని సంగతి కూడా అర్థం కాకుండా, ప్రభు ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు నేర్పించినా మరలా అదే పొరపాటులో నడుచుకోవడానికి తమను తాము అప్పగించుకునేవారు. బుద్ధిహీనతను బట్టి ఏమైపోతుంది? వారి ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంది. దుష్ట ప్రవర్తనలో వారు నటివేయబడతా ఉన్నారు, వారు బాధ తెచ్చుకుంటున్నారు. ఆ బాధలో కూడా వారు మొరపెట్టిన ప్రభు వారిని విడిపించిన క్రమం చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటి శ్రమలు సర్వసాధారణంగా వచ్చే శ్రమలు, రెండవ శ్రమలు దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించడం వల్ల వచ్చే శ్రమలు, మూడవ శ్రమలు బుద్ధిహీనతతో మరలా దేవునికి అవిధేయత చూపించడం కలిగే శ్రమలు, నాలుగవ శ్రమలు 23వ వచనం నుండి 31వ వచనం వరకు రాయబడ్డాయి. దేవుని వాక్యంలో అవి ఏమి శ్రమలు అని అంటే, దేవుని యొక్క మహిమ కొరకు ఆత్మీయంగా ఎదిగిన వారి జీవితాల్లో అనుమతించబడిన శ్రమలు. ఇవన్నీ శ్రమలు చూసినాం. 124 శ్రమలు. ఒకటి సర్వసాధారణమైన శ్రమలు, రెండవది దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించడం వల్ల కలిగేటువంటి శ్రమలు, మూడవది ప్రభు బోధించిన, నేర్పించిన, గద్దించిన ఏ మాత్రం లోబడకుండా మరలా బుద్ధిహీనులుగా అయిపోవడం ద్వారా కొని తెచ్చుకునే శ్రమలు, నాలుగవది దేవునికి యోగ్యంగా నడుచుకునే ద్వారా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం కొరకై దేవుడు అనుగ్రహించేటువంటి శ్రమలు. కాబట్టి ఈ శ్రమలన్నీ కూడా దేవుని మహిమ కొరకు మనల్ని సిద్ధపరిచే సాధనాలుగా మనం చూస్తుంటున్నాం. మొట్టమొదటి శ్రమలు కొంతమేర క్లుప్తంగా జ్ఞాపం చేసుకుని ప్రభు యొక్క బలను మనం సమీపిస్తాం. చదవండి 4వ వచనం. వారు అరణ్య మందలి. కాబట్టి వారు ఎవరంట? కింద కొంచెం వెనక రండి. 2వ వచనం, యెహోవా విమోచించిన వారు. తర్వాత 3వ వచనం, ఆయన పోగు చేసిన వారు. అంటే రక్షణ పొంది దేవుని ఇంటిలో సమకూర్చబడిన వారు అన్నమాట. కాబట్టి ఎవరైతే రక్షణ పొంది కాబట్టి దేవుని యొక్క ఇంటిలో వారు సమకూర్చబడిన వారు ఉంటున్నారో, వారు ఎక్కడ నడుస్తున్నారు? అరణ్యమందలి ఎడారి త్రోవను వారు తిరుగులాడుచుండిరి. అంటే ఇది ఇశ్రాయేలు ప్రజల యొక్క వారు అరణ్యంలో వారు 40 సంవత్సరాల ప్రయాణాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఉంది. కానీ వారు రక్షణ పొందారు, కానీ దేవుని ఎదుగు వారు సమకూర్చబడ్డారు, పోగు చేయబడ్డారు. అయితే వారు ఎక్కడికి వెళ్తున్నారంటే అరణ్య మార్గంలో కూడా వెళ్తున్నారు, ఎడారి త్రోవలో వెళ్తున్నారు. చొక్క నీరు కూడా దొరకనండి స్థలంలో వాళ్ళు వెళ్తున్నారు. ఆ తర్వాత ఏం రాయబడింది? నివాసపురం ఏది వారికి దొరకదు. ఎక్కడ కూడా కనుచూపు మేరలో ఒక్క ఇల్లు కానీ ఒక్క ఊరు కానీ ఏమి కూడా కనపడలే. అంతా అరణ్యమే. 40 సంవత్సరాల అరణ్యంలో వారు తిరుగులాడినారు. అమ్మ ఎట్లా ఉంటుంది చెప్పండి. దేని వాక్యంలో 5వ వచనం చదవండి. ఆకలి దప్పులు. ఇక్కడ ఆకలి ఏదా చెప్పండి? దప్పిక ఏదా? ఆ అరణ్యంలో తిరుగులాడుతున్నప్పుడు సర్వసాధారణం కదా. ప్రయాణాలు చేసేటప్పుడు ఆకలి వేయటము, దప్పిక వేయడం అనేది సర్వసాధారణం కదా. దీని వాక్యం ఏం చూస్తుంటున్నాం? ఆ ఆకలి దప్పులు ఏమైపోయింది? వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లిపోయింది. దీనికి ఎవరు నిందిద్దాం చెప్పండి? ఎవరు నిందిద్దాం? ప్రయాణం అది, అరణ్యం అది, ఎడారి అది,
కాబట్టి ప్రయాణం చేస్తున్న క్రమంలో ఆకలేస్తుంది, దాహం వేస్తుంది, నీరసం వచ్చేస్తుంది. అంటే సర్వసాధారణంగా ప్రతి వారికి కలిగేటువంటి విషయాలే. ఈ భాగం ఎట్లానే పెట్టుకోనండి. మనం తిరిగి నిర్గమాకాండానికి వస్తాం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 23వ వచనం, 22వ వచనం చివరిలో, అంతలో వారు మారాకు చేరిరి. 23వ వచనం, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఆకలేసి దాహం వేసి తీరా వెళ్ళి నీళ్ళు తాగుదామనేసరికి ఆ నీళ్ళు చేదు, దాహమేమో వేస్తూ ఉంది, తీరా నీళ్ళేమో చేదు, ఎట్లా ఉంటుంది? అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? 24వ వచనం, ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా. కాబట్టి అతడు యెహోవాకు మొరపెట్టెను. కాబట్టి వారు సనిగినారంటే ఎందుకు బట్టి సనిగినారు? దేనిని బట్టి వారు సనిగినారు? వారికి దాహం వేసింది కాబట్టి వారు సనిగినారు. దేని వాక్యంలో మనం చూస్తే, అందుకని మరి మరో సందర్భంలో ఏం రాయబడి ఉంటుందంటే, వారు సనిగినారంట. అయితే దేవుడు వారిని ఏం చేస్తున్నారంటే క్షీణతకు గురి చేస్తున్నారు అని రాయబడి ఉంటుంది. దేని వాక్యంలో 106వ కీర్తన 14వ వచనం, అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత. ఇక్కడ ఈ సందర్భం నేను మరొక సందర్భంలో జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ దాహం వేస్తుంది, నిజమే కదా, దాని గురించి కూడా సనగరా? దాని గురించి కూడా బాధ వ్యక్తం చేయడానికి ఆస్కారం లేదా? దేని వాక్యంలో చూస్తున్నాం, సర్వసాధారణమైన విషయాలే. అందుకని దేని వాక్యంలో 6వ వచనం చూడండి, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఇక్కడ కష్టం వచ్చింది. ఎందుకు వచ్చింది కష్టం? ప్రయాణంలో అది సర్వసాధారణం. అయితే ఏం చేయగలరు? చుక్క నీరు దొరకని స్థలంలో ఎవరిస్తారు వారికి ఆ నీటిని? చుట్టుపక్కల ఎక్కడ కూడా కనుచూపు మేరలో ఎక్కడ ఒక ఇల్లు కూడా లేని స్థలంలో ఎవరికి ఇస్తారు? ఇన్ని లక్షల మంది, దాదాపుగా 20 లక్షల పై చిలుకునేటువంటి జనాభాకు మరి అరణ్యంలో ఆహారం. అయితే వారు ఏం చేస్తున్నారంటే, వారు కష్టకాలం అది వారు ప్రార్థన చేస్తున్నారు, వారు మొరపెట్టినారు. మొరపెడితే దేని వాక్యం చూస్తున్నాం, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. తర్వాత 7వ వచనంలో, వారు ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. కాబట్టి ప్రభు వారిని విడిపించడం మాత్రమే కాదు, ఒక నివాసపురమునకు వారిని చక్కగా తీసుకొని పోయినాడు. అందుకని దేని వాక్యంలో చూస్తున్నాం 8వ వచనంలో, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యాన్ని బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. అక్కడ వారు ప్రభుని మహిమపరుస్తున్నారు. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినావు. మా ప్రయాణంలో మేము దాహము ఉన్నప్పుడు, ఆకలి లేనప్పుడు, ఎంత కష్టకాలము, ఈ ఆకలి చచ్చిపోతామే, ఈ దాహానికి చచ్చిపోతామే అనుకున్న సందర్భంలో ప్రభు మేము మొరపెట్టినప్పుడు చుక్క నీరు దొరకని అరణ్యంలో సమృద్ధిగా నీరు ఇచ్చినావే. ఎక్కడ కూడా కనుచూపు మేరలో ఒక నివాసపురము కానీ గృహము కానీ లేని స్థలములో మాకు ఆహారం ఇచ్చినావే అని వారు ప్రభువుని ఏం చేస్తున్నారంట? ప్రభువుని స్తుతిస్తున్నారంట. కాబట్టి అందుకని దేని వాక్యంలో 9వ వచనం, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచున్నాడు, ఆకలిగొన్న వారి ప్రాణం మేలుతో నింపి ఉన్నాడు. కాబట్టి వారు ఆశపడ్డారు, నీరు దొరికితే బాగుండే, కొంత ఆహారం దొరికితే బాగుండే అని చెప్పి వారు ఆశపడ్డారు. అయితే ప్రభు వారిని దేని వాక్యంలో ఆయన మేలుతో నింపాడు, తృప్తిగా వారికి అనుగ్రహించాడు. కానీ ఈ భాగం మనకు ఇంతకుముందు జ్ఞాపం చేసుకున్న రీతిగానే ఈ భాగం ఏం చూపిస్తుందంటే, విశ్వాస జీవితంలో మన జీవితంలో అనుమతించబడే సర్వసాధారణమైనటువంటి శ్రమల గురించి చూపించబడతా ఉంది. అందుకని దేని వాక్యం మనకేం చెప్తుందంటే, ఆయా శ్రమలలో గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడేమో వీళ్ళు ఆహార దప్పుల గురించి కూడా రాయబడింది, కానీ కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందుల్లో గుండా వెళ్ళవలసి వస్తుంది. కొన్నిసార్లు మరి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల్లో గుండా వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని పర్యాయాలు మన గృహాలలో మనకి ఇష్టమైన మన ప్రియులు వారి యొక్క మరణం అనేటువంటిది మన గృహాల్లో సంభవించవలసి వస్తుంది. కొన్నిసార్లు మన స్నేహితులే మనకు అనుకూలమైన వారే శత్రువులుగా అయిపోయేటువంటి సందర్భం వస్తుంది. కాబట్టి కొన్ని పర్యాయాలు దిక్కు తోచనేటువంటి రకరకాల పరిస్థితుల్లో అనుమతించబడతాం.
కాబట్టి అలాంటప్పుడన్నీ కూడా మన ప్రశ్న వస్తుంది. ఏమని ప్రశ్న వస్తుంది? ఏంటబ్బా ఇది, ఏమి ఈ శ్రమ తప్పించుకుందని అనుకునేసరికి మళ్ళీ ఇంకో శ్రమ వచ్చింది, ఇది పోయేసరికి ఇంకోటి వచ్చింది, ఇవన్నీ క్యూ కట్టినయే, చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. వీడి ఇంకా పరిష్కారం లేదా, ముగింపు లేదా, ఫుల్ స్టాప్ లేదా, నా జీవిత యాత్ర దినాలన్నీ కూడా ఇలాంటి పరిస్థితులు నేను వెళ్ళవలసిందేనా? ఇంకా ఏమని ప్రశ్నలు వస్తాయి? దేవునికి నేనే దొరికినానా, ఇంకెవరు దొరకలేదా? ఇంత నమ్మకంగా ఉంటుంది, ఇంత యథార్థంగా ఉంటుంది, ఇంత పరిశుద్ధంగా ఉంటుంది, ఇంత ఆత్మీయంగా ఉంటుంది, ఇంత జగ నన్ను కాపాడుకుంటుంటుంది, ఇది చేస్తే తప్పేమో, అది చేస్తే తప్పేమో అని ప్రతి దానికి ప్రశ్నించుకొని జాగ్రత్తగా నేను ఇంత నడుచుకుంటుంటేనే, అయితే నేను దొరికానా దేవునికి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇంకొంతవైపు ఇంకొంచెం పక్కకు చూసినప్పుడు, అరే ఆ మనుషుడు ఎంత భక్తిహీనుడో, ఆ సోదరుడు ఎంత భక్తిహీనురాలో, ఎంత భక్తిహీనంగా, ఇంత మూర్ఖంగా, ఇంత ఆత్మీయంగా దిగజారే స్థితిలో నడుచుకున్నా కూడా, అరే నాకు శ్రమలంటే అదే నేను దిగమించుకోలేకపోతున్నప్పుడు, ఏ మాత్రం కూడా సరి చేయబడిపోయినా అన్నీ కలిసి వస్తున్నాయే, ప్రమోషన్ వచ్చేస్తున్నాయి, అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. అంత కాడికి నేనెందుకు పరిశుద్ధంగా ఉండాలి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. నేను కూడా ఎట్టపడినట్టుంటే సరిపోద్ది కదా అనేది వస్తుంది. అందుకని దేని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడే విషయం ఏంటంటే, మనకు వచ్చే శ్రమలు వచ్చినప్పుడు ఒక మాట జ్ఞాపం పెట్టుకోవాలా, ఇవి సర్వసాధారణంగా మనుషులకు వచ్చాయే అనేది గుర్తుపెట్టుకోవాలా. నాకు రోగం వచ్చింది, రోగం అన్నలు ఎవరు లేరా మీ ఊర్లో చుట్టుపక్కల ఎక్కడ కూడా? మళ్ళా రోగం వచ్చింది, అలాంటి అనుభవం వాళ్ళు ఎవరు లేరా? నీకు కనిపించట్లేదా? ఆర్థికమైన ఇబ్బందుల్లో తట్టుకోలేక తమను తాము మరణానికి అప్పగించుకునేటువంటి వారు ఎంతమంది కనిపించటం లేదా? నీకు వచ్చినవి ఏ గొప్పగా ఉన్నాయా? మనుషులం కదా, మనకు కదా రావాల్సింది వచ్చేది. అందుకు దేని వాక్యంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు వచ్చే పరిస్థితులన్నింటిలో సర్వసాధారణమైనవని జ్ఞాపకం పెట్టుకోవాలి. మేము ఒక స్థలంలో పరిచయం చేసేటప్పుడు సహోదరి ఆమె అనారోగ్యానికి గురైంది. అనారోగ్యానికి గురైన తర్వాత రకరకాల పరిస్థితులు, మేము పరిచర్యలో సేవలో వెళ్తూ ఉన్నప్పుడు వెంటనే వాళ్ళ మ్యారేజ్ ముందు వాళ్ళ అన్న చనిపోవటం, అలాంటి పరిస్థితుల్లోనే దేవుని చిత్తం అన్నట్లుగా మాకు వివాహం అవ్వటం, వెంటనే ప్రభు మాకు సంతానం అనుగ్రహించటం, ఈ డెలివరీస్ ఇవన్నిటిలో ఆ పరిస్థితుల్లో మేము వెళ్ళి ఒక సంఘంలో చాలా దయనీయమైన పరిస్థితులు, ఆహారం కూడా సరిగా లేనటువంటి స్థితిగతులు ఉన్న సందర్భంలో, కాబట్టి చిన్న బిడ్డలు, నేను ఆకలికి ఉండలేను, నా స్థితి ఎరిగి మాకు ఆహారం పెట్టి ఎన్నోసార్లు కడుపు కాల్చుకున్న సందర్భంలో తను అనారోగ్యానికి గురి అయిపోయింది. అనారోగ్యం గురి అయిపోయిందా దాదాపుగా రెండు మాసాలు తన మంచంలో ఉండిపోయింది. ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్తాము, ఆ కడపలో పెద్ద హాస్పిటల్ అన్నీ తీసుకుని పోయినాం. దాదాపు ఎన్నో వేల రూపాయలు అప్పు అయిపోయినాయి. ఏదో మరి మా తల్లిగారు ఉన్నారు కాబట్టి ఆమె తరపు నుండి ఆ డబ్బులు అంతో ఎంతో సమకూర్చబడతా వచ్చినాయి. అయితే మా మందులు రాసేవాళ్ళు, అమ్మయ్య పోనీలే ఈసారికి ప్రార్థన చేసుకునే వాళ్ళం, ఈసారికి తగ్గిపోతుందిలే అనుకునే వాళ్ళం. అవి అనుకుంటే అవి రివర్స్ కొట్టాయి ఆ మందులు. అరే కడుపు ఉబ్బిపోయేది, ఇంకో రకంగా అయిపోయేది, ఇదేందిరా నాయన అని మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి పరిగెత్తుకుని పోయేవాళ్ళం. ఏం చేయగలుగుతాం? అట్లా అని చెప్పి మరణానికి అప్పగించేసుకుని సచ్చింది అనుకోగలమా? అట్లా అని చెప్పి మరి ఖర్చు పెట్టడానికి ఒక పైసా కూడా వెనకాల లేనటువంటి పరిస్థితుల్లో కాపాడుకోవాలి. అసలు ముందు జబ్బు ఏంది, నయం అవుతుందా కాదా, ఈ ఎంతకాలానికి, అందులో వయసు ఎంత, ఈ వయసులో ఈ పరిస్థితి ఏంది, ఎలాంటి పరిస్థితుల్లో. కానీ మేము ఒకసారి హైదరాబాద్లో ఒక హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ వ్యాధి కొంత నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నాం అనుకోండి, ప్రభు కృపను బట్టి దేవుడు ఎప్పుడప్పుడు కృప ఇస్తున్నాడు. ఆ విషయం పక్కన పెడితే మేము అక్కడ డాక్టర్తో చెప్పినాం, ఏంటండి ఈ పరిస్థితి, కడి ఇంకెన్నడి మీకు బాగు కదా అని చెప్తే, అప్పుడు ఆ డాక్టర్ ఒక మాట చెప్పిందనమాట. ఏమని చెప్పిందంటే, చూడండి మీరు ఒక్కసారి అది నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో మరి పైకి వెళ్ళండి, పైన ఒక వార్డు ఉంటుంది, ఆ వార్డు చెప్తాను, అక్కడికి వెళ్ళండి. అక్కడ ఉన్నారు వాళ్ళు ఎవరంటే కోటీశ్వర్లు అని చెప్పింది ఆమె. వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళు జబ్బుతో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఎంతకాలం ట్రీట్మెంట్ అవసరమో తెలిసిన, జీవితాంతము కూడా వాళ్ళ ట్రీట్మెంట్ పొందాల్సిందే. ఏ దినం కూడా వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళటానికి ఆస్కారం లేని వ్యాధులతో ఉన్నారు వాళ్ళు. ఆమె చెప్పి అనింది, ఆమె అన్యురాలు, ఆమె మాటలో మాకు కొంత ఆదరణ ఇచ్చినాయి. ఆఫ్టర్ ఆల్ దీనికే మీరు కుంగిపోతున్నారు, 2 మాసాల మంచంలో ఉందనే దానికి అయిపోతున్నారు, మరి వారి సంగతి ఏంటి అని ఆమె ప్రశ్నించింది. ఆమె ఎందుకు జ్ఞాపం చేస్తున్నానంటే, దేవుని ప్రజలంగా మన జీవితాలలో ప్రభువు అనుమతించే శ్రమలు అనేటువంటివి జ్ఞాపం పెట్టుకోవాలా. అవి సర్వసాధారణంగా మనుషులకు వచ్చే శ్రమలే. అందుకు దేని వాక్యంలో మనకి దేని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం
అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం అందరం కలిసి చదువుదామండి. చాలా పెద్ద వచనం, అయినా కలిసి చదువుదాం. 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గము కలుగచేయును. కానీ దేనికి వాక్యం మనకి ఏం చెప్తుందంటే, సర్వసాధారణంగా మనుషులకు కలిగే శోధనలే మన జీవితంలో సంభవిస్తాయి. అందుమాదిరే కాదు, దేని వాక్యం ఏమంటున్నాడంటే, సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన శోధింపబడినవాడంట. అంటే అర్థం ఏంటి? అంటే మనకేమనిపిస్తుంది? నేను సహించలేను అని అనిపిస్తుంది కదా. దేని వాక్యం చెప్తుంది? నువ్వు సహించగలవు కాబట్టి అంతవరకు సాధారణమైన శ్రమలు నీకు అనుమతించాను ప్రభు అంటాడు. అప్పుడు నేను ప్రభుతో ఏమంటే, ప్రభువా ఇది నేను సహించలేను అనుకోకూడదు. నేను అనుకోవాల్సింది ఏంటంటే, నా ప్రభు నాకు అనుమతించిన శ్రమ సర్వసాధారణమైంది. రెండవది, నేను సహించలేను అని అనుకుంటున్నాను, కానీ వాస్తవానికి నేను ఇది సహించగలిగినదే అని నేను అనుకోవాలా? అర్థమవుతుందే? సహించలేదంటే ఏ ఉదాహరణ చూడండి ఎట్లుంటుందంటే, కడుపు నొప్పి వచ్చేవాడు ఏమంటాడు తెలిసిన, అన్నా ఏ నొప్పిని తట్టుకోవచ్చు కానీ కడుపు నొప్పి తట్టుకోలేమన్నా అంటారంటండి. అదే తలనొప్పి వచ్చేవాడు ఏమంటాడు, ఏ నొప్పిని తట్టుకోవచ్చు కానీ ఏ నొప్పి తట్టుకోలేము, తలనొప్పి తట్టుకోలేమన్నా అంటారు. విన్నారా లేదు మీరు అట్లాంటి మాటలు? ఇంకా ఏమంటారు, అన్నా ఏ నొప్పిని తట్టుకోవచ్చు కానీ పంటి నొప్పి తట్టుకోలేమన్నా అంటారు. అంటే అర్థమైంది, మనకు వచ్చిందే అన్నిటికి మించిన బాధ అని అర్థమైంది. అట్లా కాదు, నీకేం లేదన్నా అంటే అది నాకు అట్లా అనిపిస్తుంది. దేవుని వాక్యంలో జ్ఞాపం చేసుకోవాలా. దేవుడు నీ జీవితంలో నా జీవితంలో అనుమతించే శ్రమలు అనేటువంటివి జ్ఞాపం పెట్టుకో, అవి సర్వసాధారణమైనవే. నీకు ఎక్కువ అనిపిస్తున్నాయి కానీ నువ్వు సహించగలవు. నిర్ధారణ చేసుకో, నేను సహించగలను. కాబట్టి ఒకవేళ నా దృష్టికి సహించలేనని అట్లా ఫీల్ అవుతున్నాను నేను. నా ఫీలింగ్ అది. వాస్తవికంగా దేవుడు క్యాల్కులేట్ చేసినాడు, ఎంతవరకు సహించగలను లెక్క పెట్టి అంతవరకు అనుమతించినాడు. నేను సహించగలను అని నిర్ధారణ చేసుకో. ఇది మొట్టమొదటిది. దేవుని వాక్యంలో దేవుని ప్రజలకు అనుమతించేటువంటి శ్రమలు అనేటువంటివి రెండవదిగా సర్వసాధారణమైనవని జ్ఞాపం పెట్టుకోవాలా. రెండవది, దేవుడు అనుమతించేటువంటి శ్రమలు. ఇదే ఈ ఇప్పుడు చదివిన భాగంలో రాయబడింది. మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు అంటున్నాడు. అంటే ఏమి సంభవించుచున్నవో అనేటువంటిది దేవుడు తన ఎరుకతోనే మనకు సంభవిస్తున్నాయి. అందరికీ కూడా అలాగనే, ప్రభువుని ఎరిగిన వారికి ఎరగిన వారికి అలాగనే అయినప్పటికీ బహు ప్రాముఖ్యంగా దేవుని యొక్క పిల్లల జీవితాలలో దేవుడు పర్మిషన్ లేకుండా, ఆయన అనుమతి ఇవ్వకుండా ఏ శ్రమ కూడా మన జీవితాల్లో కలగదు. అందుకని అంటున్నాడు, శోధించగలిగిన దానికంటే ఎక్కువ శోధింపమని చెప్తూ, శోధనతో పాటు ఏమంటాడు, సహింపగలుగుటకు తగినటువంటి తప్పించుకునే మార్గం అంటే ఆ శ్రమను తప్పించుకుని బయటపడమని కాదు, సహించడానికి అవసరమైన ఏర్పాట్లు ఆయన చేస్తాడంట. అంటే అర్థం ఏంటి? దేవుడు ఆ శ్రమను అనుమతిస్తున్నాడు. నీకు నాకు అంత అవగాహన లేదు, కానీ ప్రభువుకు అవగాహన ఉంది. ఈ బిడ్డకు ఈ శ్రమ తట్టుకోగలదా లేదని అవగాహన ఉంది. తట్టుకోలేని పరిస్థితుల్లో తట్టుకోవాలంటే ఏమేమి ఏర్పాటు చేయాలో అన్నీ ఆయనకు అవగాహనతోనే దేవుడు పంపిస్తుంటున్నాడు. అందుకని దేవుని వాక్యంలో జ్ఞాపం చేసుకోవాలా, దేవుని యొక్క అనుమతి లేకుండా నీ జీవితంలో నా జీవితంలో ఏమి సంభవించదు. అందుకని ఆయా శ్రమలు వచ్చినప్పుడు దేవుని పిల్లలుగా ఈ రెండు సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలా, ఇవి సర్వసాధారణమైన శ్రమలు, నేను సహించగలను అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలా. రెండవది ఏం గుర్తుపెట్టుకోవాలా, కాబట్టి ఇవి నా ప్రభువు నాకు అనుమతించినవి. అంటే ఇప్పుడు దీనికి జవాబు వస్తూ ఉంది. దేవుడు అనుమతించినాడంటే అర్థం ఏంటంటే అవి ఏదో మేలు కోసం తప్పితే నాశనం చేయడానికి అనుమతించాడు. మన పిల్లలకి అట్లా చేస్తామా చెప్పండి? వాడు నాశనం అవ్వాలని ఏమైనా మనం చేస్తామా? వాడు మేలు కొరకే చేస్తాం ఏమైనా సరే కాక. వాడి దృష్టికి అది మేలుగా కనబడకపోయినా వాడు స్కూల్కి వెళ్ళడం మేలుగా ఉండదు, వాడి పెద్ద శిక్షలాగా ఉంటుంది. హాస్పిటల్కి వైద్యం ఇప్పించడం, ఇంజక్షన్ చేయించడం వాడి దృష్టికి మేలుగా ఉండదు. అంటే వాడి దృష్టికి మేలుకరంగా లేకపోయినా ఒక తల్లిదండ్రులుగా ఎలాగైతే మన పిల్లల విషయంలో మేలు కొరకే చేస్తామో, కానీ మన జీవితాలలో కూడా దేవుడు అనుమతించే శ్రమలు అనేటువంటివి ఆయనే అనుమతించే శ్రమలు. అందుకనే దేవుని పిల్లలు మనం భయపడాల్సిన అవసరం లేదు.
దేని వాక్యం ఏం రాయబడిందంటే పిచ్చుకలు. ఆఫ్టర్ ఆల్ పిచ్చుకలు ఎంతండి, ఎంత చిన్న పిట్టలు అవి. వాటిని మరి అది ఏ పిచ్చుకల గురించి రాశారు కానీ మొత్తానికి పిట్టలు అంటే చిన్న పక్షులు అని అర్థం చేసుకోవచ్చు. అవి అమ్ముతారంట. అవి అంటే మనం ఎట్లాగైతే కోళ్ళు ఇవన్నీ ఎట్లా అమ్ముతారో వాటిని అమ్ముతారు. అమ్మితే మరి ఒక్క దేనారము ఇస్తే 2 పిచ్చుకలు వస్తాయంట. ఎన్ని పిచ్చుకలు వస్తాయి చెప్పండి? ఒక్క దేనానికి 2 పిచ్చుకలు. అంటే ఎంత చీప్ కాస్ట్ అనమాట. అవి చాలా తక్కువ ఖరీదు. అంటే వాటి విలువ అది అని అర్థం అనమాట. అంటే మనుషులు వాటికి ఇచ్చే విలువ అది. అంటే మనుషులంగా మనమే సృష్టి అంతతో పోల్చుకుంటే తక్కువ అని మనమే ఆయా వాటికి లెక్కలు వేసేటప్పుడు మన దృష్టికే చాలా చీప్ అది. మన దృష్టికి చీప్ అయితే దేవుడి దృష్టికి ఎంత చీప్ చెప్పండి అవి. రెండవది మరొక సువార్తలో ఏం రాయబడిందంటే 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడతాయి అన్నాడు. అక్కడేమో ఒక కాసుకి దేనారం కదా, క్షమించండి, కాసు. ఒక కాసుకి 2 పిచ్చుకలు. అంటే మన భాష అర్థం చేయమంటే రూపాయికి 2 అనమాట. అంత చీప్ అనమాట. అట్లాగే సరే మొత్తానికి 2 కాసులకి 4 పిచ్చుకలు రావాలా, అయితే 5 పిచ్చుకలు. అంటే అర్థం ఏంటంటే అసలు అవి విలువ లేనివి. ఒక కాసుకి 2, ఇంకో కాసుకి 2 కాసులకి 4 పిచ్చుకలు. ఈ 5వది ఏం చేస్తాడంటే అమ్మేవాడు కొసనేస్తున్నాడు అనమాట. అంటే ఫ్రీగా ఇస్తున్నాడు. 4 కొన్నందుకు 2 కాసులు కొన్నందుకు ఒకటి ఫ్రీగా ఇచ్చేస్తాడు. అంటే ఈ డబ్బులు పెట్టి కొనే పిచ్చుకే విలువ లేని పిచ్చుక, దాని మీద మళ్ళా కొసనేసే పిచ్చుక, దానికేం విలువ ఉంటుంది చెప్పండి? దాన్ని అసలు ఎవరు ఎన్నిక చేస్తారు? వాళ్ళు ఏమంటారు, పర్లేదు అంటే లేదు సార్ ఇది డబ్బులు సార్, ఫ్రీ సార్ అంటాడు. తీసుకోండి సార్, పర్లేదు తీసుకోండి అంటాడు అనమాట. విలువ లేని పిచ్చుక. ఆ పిచ్చుకే దేవుని యొక్క సెలవు లేకుండా ఏం చేయదని చెప్పండి, కింద రాలదంట. కానీ నీ విషయం నా విషయం ఏంటి? మనం ఆయన రక్తం చేతి కడుగుపడిన దేవుని పిల్లలం. కానీ ఏ విషయమైనా, ఏ శ్రమలకైనా, ఏ పరిస్థితులకైనా అర్థం కాకపోవచ్చు, అర్థం కాకపోని కాక, ఎందుకోసం నీ తెలియపోని కాక. కానీ మనం నిర్ధారణ చేసుకోవాలి. ఏం నిర్ధారణ అంటే, కానీ ఈ పరిస్థితుల్లో నా ప్రభు అనుమతించిన నాకున్న ధైర్యం ఏంటంటే, నా ప్రభువే అనుమతించి, ఆయన తెలియకుండా రాలేదు. అదే నా ధైర్యం. ఆయన నా జీవితంలో ఏది కూడా కీడు కార్యమైంది హృదయపూర్వకంగా ఎవరికి కూడా కీడు చేయనివాడు నా ప్రభు. అలాగే ఆ వచనాలకు జ్ఞాపం చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం దయచేసి 29వ వచనం. 2 పిచ్చుకలు కాసు కమ్మబడి. 30వ వచనం, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి గనుక మీరు భయపడకూడి. కానీ దేవుడు ఇదంతా లెక్క చూడండి, ప్రతి ఒక్కటి కూడా లెక్కే మనకు. దేవుడు నీ జీవితంలో నీ తల వెంట్రుకలు లెక్కింపబడినవి అంటే 2 అర్థాలు ఉన్నాయి దాంట్లో. మన తలలో ఎన్ని వెంట్రుకలు అనేటువంటిది ఒక కౌంట్ ఉంది దేవుని దగ్గర. మరొక అర్థం ఏంటంటే ప్రతి వెంట్రుకకు ఒక నెంబర్ ఉంది. అంటే ఇప్పుడు నేను తల దూకున్నప్పుడు ఎంట్రుకలు ఊడిపోతే ప్రభుతో నేను అడిగినాను అనుకోండి, ప్రభా ఎన్ని ఎంట్రుకలు ఊడిపోయినాయి అని అంటే ప్రభు చెప్పేస్తాడు, బిడ్డ ఇన్ని ఎంట్రుకలు కానీ బట్టదాలు వచ్చేవాళ్ళు జుట్టు ఊడిపోయాలి, బాధపడబాకండి. ప్రభు చెప్పేస్తాడు, టకామని చెప్పేస్తాడు, ఇన్ని వెంట్రుకలు ఊడిపోయినాయి అని. ప్రభు రెండవ ప్రశ్న, ప్రభు ఏ నెంబర్లు ఊడిపోయినాయి అంటే ప్రభు చెప్పేస్తాడు టకటక, పలానా నెంబర్లు ఎంట్రుకలు ఊడిపోయినాయి. అంత లెక్క. నేను వాక్యంలో మరి మేము చదవగానే 12వ అధ్యాయంలో ఈ లోకాసువార్త ఇదే సందర్భం ఉంటుంది. అక్కడ మరి 2 కాసులకు 5 పిచ్చుకలు అమ్మబడే సందర్భం ఉంటుంది. తలంపు ఏంటంటే మొట్టమొదటిగా మన శ్రమలు అనేటువంటివి సర్వసాధారణమైనటువంటి శ్రమలు, సహించగలిగినటువంటి మాత్రమే శ్రమలు అవి. రెండవ శ్రమలు ఏమిటి? అనుమతించబడినటువంటి శ్రమలు. మూడవదిగా దీని వాక్యంలో చూడండి, దేవుని యొక్క ప్రభు మనకు అనుగ్రహించే శ్రమలు ఎందుకోసం అంటే ఆయన మహిమ కొరకు అనుమతించబడే శ్రమలు. రండి యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయము. ఇక్కడ ఒక పుట్టుగుడ్డివాడి విషయమై 9వ అధ్యాయంలో మనకు రాయబడి ఉంటుంది. ఈ పుట్టుగుడ్డివాడిని చూసిన తర్వాత శిష్యులకు ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చిందంటే, వీడు ఎందుకు గుడ్డివాడిగా అంటే పుట్టడం గుడ్డివాడిగా పుట్టాడు, ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడు అనే డౌట్ వచ్చింది. ఇదేం డౌటు? కాబట్టి మొత్తానికి పనికి మాల అనుమానాలన్నీ వస్తుంటాయి ఒక్కోసారి. మొత్తానికి వాళ్ళకి అట్లాగే వచ్చింది, ఎందుకు పుట్టాడు అని.
అది ప్రభు అన్నాడు. ప్రభు అంటే ఎందుకు పుట్టాడని చెప్పాలా? వాడు మధ్యలో కలిపోయి అంటే ప్రభా వాడు ఎన్ని పాపాలు చేసి అందుకే పోయినాయి కదా అని వీళ్ళు అనుంది. నువ్వు మొత్తానికి పుట్టుగుడ్డివాడు వాడు ఎందుకు పుట్టాడు అని అంటే, ఇప్పుడు గుడ్డి వాళ్ళు ఎందుకు పుడతారు? దేవుడు పుట్టించినాడే పుట్టారు అంతే. నేను ఎందుకు ఎట్లున్నానంటే దేవుడు నన్ను ఎట్లా పుట్టించాడో ఎట్లున్నాను. నేను ఎక్కడ ఎట్లున్నానో ఆయన అట్లా ఉంచాడు కాబట్టి ఉన్నాను సుమా. నేనేం కోరుకొని ప్రభా నన్ను పుట్టించేటప్పుడు మరీ పేద కుటుంబంలో పుట్టించదు ప్రభా, కొంచెం ఒక రేంజ్ ఉండి కోరుకొని రాలా నేను. అందుకే గుర్తుపెట్టుకోవాలా, ఎవరైనా దీనస్థితిలో ఉన్న వారిని తిరస్కారంగా చూడకూడదు. మనం బెగ్గర్స్ ఉంటారు, అడుక్కునే వాళ్ళు ఉంటారు, వారిని అసహ్యంగా చూడకూడదు. నేను ఎప్పుడు ప్రశ్న వేసుకుంటాను, నేనేమని ప్రశ్న వేసుకుంటా అంటే, ఒకవేళ గనక సరిగా వాడి చెడ్డీ ఉండదు, ముక్కుల మీద చీముడు కాచుకుంటూ ఉంటాడు, మట్టి అంతా పూసుకొని ఉంటాడు, అట్లాంటి వాడిని చూసినప్పుడు నేను ఏమనుకుంటా అంటే, ప్రభా నేను కూడా అక్కడ పుట్టుంటే అట్టగా ఉండేవాడిని కదా అనుకుంటాను. నేను అక్కడ పుట్టలేదు కాబట్టి ఇక్కడ పుట్టాను కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. కానీ నేను ఇక్కడ ఉండటానికి నేనేమో ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేసి జన్మల తరబడి వచ్చినోని కాదు. లేదంటే నేను దేవుని దగ్గర అప్లికేషన్ పెట్టుకొని ప్రభా ఇట్లా ఉంచు అని నేను వచ్చినోని కాదు. తనను అక్కడ ఉంచింది ప్రభే, నన్ను ఇక్కడ ఉంచింది ప్రభే. కానీ నేను చేసిన పెద్ద మేలేమి లేదు, తను చేసిన పాపం ఏమి లేదు. సరే ఈ బాగా మనం పక్కన పెడితే దేవుని వాక్యంలో మనకి ఏ జ్ఞాపం చేయబడుతుందంటే, ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి, 3వ వచనం చదవండి. వీడైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వినియందు ప్రత్యక్షపరచబడుటకే. కాబట్టి దేవుని యొక్క క్రియలు వాళ్ళు ప్రత్యక్షపరచబడాలా, వాని ద్వారా అందరికీ తెలియాలా. అందుకోసమే వాడు ఆ స్థానంలోనికి వచ్చినాడు. దేవుని వాక్యంలో ఎందుకు దానియేలు సింహములో వేయబడినాడు? కానీ ఆ ప్రభువు సింహములను నోళ్ళు కూడా మూయించగలిగినవాడు లోకమంతా తెలియడానికి. మరి అపోస్తుల కాలంలోకి వచ్చేసరికి ఎందుకు సింహముల చేత చంపబడ్డారు? అయితే ప్రత్యక్షం చేసేస్తున్నాడు దేవుడు. అయితే అవి సింహాలు తిన్నాయి అంటే అర్థమైందంటే దేవుడు అనుమతించినాడే కానీ వాటి నోర్లు మూయలేక కాదు అని ప్రభు నిర్ధారణ చేసేస్తాడు. అట్లా నిర్ధారణ చేయడానికి దానిలో వాడుకున్నాడు. హనన్య మిషాయేల్ అజర్యాలు, షడ్రక మేషక అబేద్నెగోలు అగ్ని గుండముల్లో. కాబట్టి దేవుడు ఏమి అర్థం, లోకానికి ఏమి ప్రత్యక్షపరిచినాడు? శ్రమలలో విడిచిపెట్టే వాడు కాదు వారి దేవుడు. కానీ బయట కనబడిన ఆ దేవుడు శ్రమలలో తేటగా లోకానికి కనబడతా వచ్చినాడు. 4వ మనుషుడు దేవదూతను ముఖం లాంటి ముఖం కలిగిన వాడు ఉన్నాడని రాజు చూస్తూ వచ్చాడు, ఆశ్చర్యపోయినాడు. కానీ మన ప్రభు ఎవరు అనేటువంటిది, శ్రమలలో మనం విడిచిపెట్టడు అనేటువంటిది, శ్రమలలో అలాంటి శ్రమలే మరొకరికి వస్తే నశించిపోతారు కానీ మనం నశించి పోమనేది లోకాన్ని నిర్ధారణ కావడానికి. అందుకొరకు దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. కానీ మొట్టమొదటి శ్రమలు సర్వసాధారణమైనవి ఓర్చుకున్న వారికి అనుమతిస్తాడు. రెండవదిగా దేవుడు తనంతట తానుగా అనుమతించిన శ్రమలను మనం ఎరగవలసిన వారికి ఉంటున్నాం. మూడవది నీ జీవితంలో అనుగ్రహించబడే శ్రమలు అవి ఏవైనా సరేగాక జ్ఞాపం పెట్టుకో, దేవుని మహిమ కొరకై ప్రభు అనుమతించినటువంటి శ్రమలు. దేవుని వాక్యంలో 4వదిగా మరి శ్రమలు అనేటువంటి ప్రభు ఎందుకోసం అనుమతిస్తాడంటే వాటి యొక్క ఫలము పొందుట కొరకై అనుమతించే శ్రమలు. కానీ నీ జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబంగా, ఉద్యోగపరంగా, లేదంటే దేవుని యొక్క పరిచర్యలో ఏ పరిస్థితుల్లో వెళ్ళినా సరేగాక, ఎలాంటి పరిస్థితుల్లో రావాల్సి వచ్చినా సరేగాక, ప్రతి దానికి దేవుడు ఒక దినాన లెక్క కట్టి త్రాసులో తూచి బహుమానం ఇస్తాడు. అలాంటి బహుమానం ఉన్నదని ఎరిగారు కాబట్టే భక్తులు యోగ్యంగా జీవించగలిగినారు. లేకపోతే ఎవరు ఉంటారండి అట్లాగా? రండి మోషే గురించి జ్ఞాపం చేసుకుందాం. దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. దయచేసి 26వ వచనం చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో ఆలోచన చేశాడంట. ఏదైతే బాగుంటుంది అని ఆలోచన చేశాడంట అండి. ఏది బాగుంటుంది? ఫరో ఇంట్లో ఉండి ఐగుప్తు యొక్క ధనం అనుభవిస్తూ ఉంటే, అన్ని కోరికలు తీర్చుకుంటూ ఉంటే, లగ్జరియస్గా జీవిస్తూ ఉంటే, ఎంతో సౌకర్యవంతమైన జీవితం జీవిస్తూ ఉంటే, అబ్బా
ఎంత బాగుంటుంది. ఎస్, మరొకటి ఆలోచన చేసుకుంటున్నాడు. మరొకటి, నేను కనుక ఇశ్రాయేలు దగ్గరికి వెళ్తే అక్కడ ఏమి ఉండబోతుందని ఆలోచన చేసుకుంటున్నాడు. అక్కడ పోతే వాళ్ళు మట్టి పని చేసుకునే వాళ్ళు, ఇక్కడేమో రుచికరమైన ఆహారం, శ్రేష్టమైన ఆహారం, హై ప్రోటీన్ ఫుడ్. అది ఆడికెళ్ళేసరికి ఏం పెడతారయ్యా వాళ్ళు అని అంటే కారపు మెతుకులు పెడతారు. అది ముద్ద నోట్లో పెట్టుకున్నామా వాళ్ళకి అలవాటైంది. కానీ ఒకసారి భక్సింగ్ గారు ఒక ఇంటికి పోతే ఓ సహోదరి భోజనం వడ్డించిందంట. విపరీతమైన కారం అంట. అది తినలేక అంట ఆ సహోదరుడు ముక్కమ్మటి కళ్ళమ్మటి నీళ్ళు గారిపోతున్నాయి అంట. ఆ సహోదరు అడిగిందంట, ఎట్టుంది బ్రదర్ అంటే, వెరీ నైస్ వెరీ నైస్ అంట తిన్నాడంట ఆయన. ఆయనకి సరిపోయింది అట్లాగా, వెరీ నైస్ వెరీ వెరీ నైస్ అని. అంటే ఏం ఫుడ్, ఏం ఆహారం పెడతారు? సవి సారం లేనటువంటి, తినడానికి వింపితంగా అనేటువంటి ఆహారం తినాలాడా? ఏమి వేస్తారు? బెడ్ ఏమి వేస్తారు? స్పాంజ్ బెడ్ వేస్తారా? ఈత చాపేస్తారు. అవన్నీ ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. నిద్ర ఎట్ట పట్టాలి, ఎడబోవాలా? ఆడకపోతే ఆడకపోయి మళ్ళీ రాజకుమారుడికి వెళ్తే అమ్మో రాజకుమారుడు అని అంటారు. అదంతా పక్కన పెట్టి రాజకుమారుని చెప్పుకోకపోతే సర్వసాధారణమైన వాళ్ళకి ఎంచుతాడు. అవసరమైతే తృణీకరిస్తారు, దూషిస్తారు, ఏమైనా చేస్తారు. అరే మేమేంటి, ఈ మనుషుడు ఏందనే అనే అవగాహన తెలుసుకునే ప్రయత్నం కూడా వారు చేయరు. చీచా అనిపించుకోవాలి వాళ్ళతో, పోయిపోయి వాళ్ళతో మట్టి పనులు చేసుకునే వాళ్ళతో. ఏది బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నాడు ఏంటండి ఆయన. ఏది బాగుంటుంది అని ఆలోచన చేసుకుంటే అదే బాగుంటుంది అంట. ఏది బాగుంటుంది? వాళ్ళతో చీచా అనిపించుకునేది, ఆ కారం మెతుకులు తినేది, ఆ నేల మీద వండుకునేది, అదే బాగుంటుందంట. దేనికంటే బాగుంటుందంట? రాజభవనంలో రాజపాన్పు మీద పండుకొని రాజు సంబంధించిన ఆహారం తింటా ఉండే ఆ లగ్జరియస్ జీవితం కంటే ఇది బాగుంటుందంట. ఆలోచన చేస్తున్నాడంట ఆయన. అరే ఇదేంటి నాయన, పిచ్చి పట్టింది మనిషికి. అట్లా ఉంటుంది. అక్కడ నాకు చిన్నప్పుడు ఒక కథ ఉంది. దేవుడు కనబడి నీకేం కావాలంటే మనుషుడు అంటే నేను ఏది పట్టుకుంటే అది బంగారం కావాలన్నాడంట. ఇంకా చూడండి వానికి ఇక పక్కలు లేకుండా పోయి అన్ని ప్లేట్లు గీట్లు అన్నీ పట్టుకుంటే అన్ని బంగారం అయిపోతున్నాయి అంట. అన్ని బంగారం అయిపోయి వాళ్ళ భార్యను పట్టుకుంటే భార్య కూడా బంగారం అయిందంట. బంగారం అయిన తర్వాత ఆకలేసి అన్నం తిందామని చెప్పి అన్నం పట్టుకుంటే అన్నం బంగారం ఏంటంటాడు. ఇంకా మళ్ళీ నీళ్ళు పట్టుకుంటే నీళ్ళు బంగారం అయిపోయినాయంట. మళ్ళీ దేవుడి దగ్గర పోయినట్ట, దేవుడా నాకు అది వద్దు అయ్యా అంటే మనిషి కోరికలు అట్లుంటాయి. అంటే ఎట్లా చేసుకోగలిగినాడు? తను ఎరగలిగిన సంచమైందంటే తల్లి ద్వారా తను నేర్పించబడిందంటే, కుమారుడా ఇక్కడ కాదు, ఇక్కడ నువ్వు ప్రభు కొరకు ఏమి పోగొట్టుకుంటావో, ప్రభు కొరకు ఏమి సహిస్తావో దానికి నిత్యత్వంలో ప్రభు ఇస్తాడు అని చెప్పిన మాట ఆ కోణంలో నుండి ఆలోచన చేసుకుంటే కనబడింది అట్లాగా. దానికంటే ఇది బెటర్గా. అందుకే కింద భాగం చదవండి, తర్వాత చదవండి కొనసాగింపుగా. ఫరో కుమార్తె యొక్క కుమారుడునని అనిపించుకుంటకు. అరే అదేంటి మళ్ళీ అదేం బాధ? ఎవరన్నా కనుక ఒకవేళ మోషే ఎవరో తెలియని వాళ్ళు ఏదో మోషే తెలియని వాళ్ళు ఉన్న క్రమంలో ఎవరన్నా వచ్చి ఎవరో తెలుసా మోషే అంటే మాకు తెలియదు అంటే, మోషే ఎవరు అనుకున్నావు? ఫరో కుమార్తె కుమారుడు అనగానే అప్పుడు ఏం చేయాలా? అమ్మయ్యా మంచి పని చేసినా చెప్పినా, అప్పుడు దాకా ఏదో ఎవరో అనామకుడు అనుకుంటున్నారు నన్ను, అసలు నా స్టేటస్ ఏంటి, నేను హ్యాండ్ వచ్చాను వీళ్ళకి అర్థం కావట్లేదు, మంచి పని చేసినావు అనాలా? లెక్క ప్రకారం ఏమన్నాడంట? ఒప్పుకోవట్లేదంట. నో, అట్లా అనొద్దు. ఫరో కుమార్తె కుమారుడు కాదా? ఫరో కుమార్తె కుమారుడుగా పెరగలేదా? అట్లా అనిపించుకునే తప్పేమిటి అనేది ప్రశ్న ఇక్కడ. తప్పేంటి? మనకున్న ఆధిక్యతలు, యోగ్యతలు, డిగ్రీసు, మన అంతస్తులు, మన స్థానాలు చెప్పుకుంటే చూపించుకునే తప్పేంటి? తప్పు అనడానికి ఏమైనా రీజన్ ఉందా అని? ఏం తప్పేముంది? చెప్పుకోకూడదా? ఒప్పుకోలేదు. ఎందుకు? కారణం ఏంటి? తను ఏ స్థానంలో ఉండాలని కోరుతున్నా వచ్చినాడంటే లోక సంబంధమైన దేని ద్వారా తను గుర్తించబడడం దానికి ఇష్టం లేదు. ఆ మట్టి పని చేసుకునే దేవుని ప్రజలలో ఒక బిడ్డగా తను గుర్తించబడాలని తనకు ఆశ. ఏమి పిచ్చి? చదవండి, తర్వాత చదవండి. ఏలైనగా ప్రతిఫలముగా అది ఆశ. కానీ లోకములో నా ఘనతలు, నాకున్న గౌరవాలు అన్నీ పక్కన పెట్టేసి, సుఖాలన్నీ కూడా తృణీకరించి వేసి, శ్రమలు కోరుకొని, ఇదంతా ఎందుకంటే చెప్పండి, దానికి ప్రతిఫలముగా కలగబోవు బహుమానం. అదనమాట. నేను వాక్యంలో
కాబట్టి అది ఇవన్నిటికీ నేను ప్రభు దగ్గర బహుమానం పొందుతాను. ఈ దినాలలో నీ యొక్క నా యొక్క దృష్టి ఉండవలసింది దాని మీద. నేను చేసే ప్రతిదీ ప్రభు ఒక దినాన్న శబాష్ అని నాకు జీతం ఇస్తాడా అని ప్రశ్నించుకో. నీ కోణము, నీ విధానము ప్రభు దగ్గర మహిమను, ఆ ఘనతను పొందుటకు తగిన రీతిగా మనం ఉంటున్నామా అని. ప్రారంభ దినాలలో అలాంటి వాతావరణం కనపడేది. ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తుంటాను. ఎన్నోసార్లు అంటే ఎప్పుడు ఉండే ఆ దినాల్లో మాకు తెనాలకి ఎక్కువగా వర్తమానికులు వస్తూ ఉండేవాళ్ళు. పెద్ద సంఘం కాబట్టి, అంటే నేనేం పెద్ద సీనియర్ మోస్ట్ అని చెప్పట్లేదు, కానీ దేవుని కృపను బట్టి నేను విశ్వాసం ఉన్న దినాల్లో పెద్ద సంఘంలో ఉన్నాం కాబట్టి మెయిన్ స్పీకర్స్ అంతా దాదాపు ఎబ్రోండి వచ్చేవాళ్ళే. వాళ్ళు చెప్పే అనుభవాలు అవన్నీ చెవులతో విన్నాం కాబట్టి మా హృదయాలు కొంతవరకు నిలబడిపోయినాయి. ఇక్కడ ఎబ్రోన్లో బాక్సింగ్ గారు డ్యూటీలు వేసేవాళ్ళంట. ఒకసారి ఒక ఇంజనీర్, ఆయన ఇంజనీర్ అయితే ఉద్యోగం రిజైన్ చేసి వస్తే ఆయనకి లెటిన్ గడిగే డ్యూటీ వేస్తే అలిగి ఇంటికి వెళ్ళిపోయినాడంట. తర్వాత తెలుసుకొని దైవజనుడు ఏ ఉద్దేశంతో అట్లా డ్యూటీ వేసాడో తెలుసుకొని వచ్చి మళ్ళీ సహోదరునితో కలిసి సేవలో తను సిద్ధపరచబడినాడంట. తర్వాత అక్కడ విశ్వాసులు వాళ్ళకి ఆయన డ్యూటీలు వేసేవాళ్ళంట. మరి ఒక ఆయనకి డ్యూటీ వేసినాడు. మరి అట్లాగా ఒక్కొక్కరు డ్యూటీలు వేస్తే ఒక డిపార్ట్మెంట్లో పనిచేసే క్లర్క్ హెబ్రోన్కి వచ్చినాడు. క్లర్క్ హెబ్రోన్కి వచ్చేసరికి ఇప్పుడు మన సహవాసులు ఎట్లా ఉండే చెప్పులు స్టాండులో చెప్పులు పెట్టుకునేది ఉంటుంది. కాబట్టి వచ్చినాడంట. వచ్చి ఆ క్లర్కు ఎక్కడైతే తను డ్యూటీ చేస్తున్నాడో వాళ్ళ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన 3 జిల్లాల మీద అధికారి. చాలా సిన్సియర్ ఆఫీసర్ అనమాట ఆయన. కానీ ఆయన చూస్తే ఆ డిపార్ట్మెంట్లో ఆఫీసులో అంతా కూడా హడలు. అలాంటి పరిస్థితుల్లో కాబట్టి ఆ మనుషుడు అక్కడ డ్యూటీ చేస్తూ ఎట్లా ఎబ్రోన్ తెలుసుకున్నాడు. ఎప్పుడు రాలేదు, అది మొదటిసారి వచ్చినాడు. వచ్చిన తర్వాత చెప్పులు పెట్టుకుందామని చెప్పి ఆ చెప్పులు తీసి ఇట్లాగా ఆ చెప్పులు స్టాండ్లో మనకి ఇచ్చినాడంట. ఇట్లా ఇచ్చి ఆ చెప్పులు తీసిన మనుషుని అట్లా చూసినాడు. చూడంగానే గుండెలు జారిపోయినాయి. అమ్మో సార్ మీరా అనంటే ఆయన అన్నాడంట, మాట్లాడద్దు, అది అక్కడ ఇదేంటి దేవుని మందిరము, పరలోకపు రాజు ఉండే స్థలం ఇది, నో అక్కడ మాట్లాడద్దు. బిత్తరపోయినాడంట. పిల్లరా, దేవుని ప్రజలంగా నీ జీవితంలో అనుమతించే ప్రతి సందర్భం జ్ఞాపకం పెట్టుకో. ఇక్కడ దేనిని బట్టి ప్రభు కొరకు శ్రమ అనుభవం కోరుకోగలుగుతావు, దేన్ని బట్టి నీవు తగ్గించుకోగలుగుతావు, దానికి ప్రతిఫలం ఉందని ఎరిగితేనే చేసుకోగలుగుతాం. లేకపోతే లోకరీతిగా అది బుద్ధిహీనత కిందకి వస్తుంది కదా. లోకరీతిగా అది పిచ్చోళ్ళు కదా అట్లా చేసేది. 10 రూపాయలు కావాలా, నీకు 500 కావాలంటే ఎవడైనా 10 రూపాయలు కావాలని కోరుకుంటాడా? కానీ ఇది బుద్ధిహీనత మట్టి కలిగేది కాదు, గ్రహింపుతో కోరుకునేటువంటి ఎన్నిక ఇది. కానీ ఈ ఎన్నిక ఎందుకు 500 వద్దని 10 రూపాయలు కోరుకుంటున్నామంటే అవగాహన లేని చిన్న పిల్లవాడు అవగాహన లేనిది కాదు ఈ ఎన్నిక. ఈ ఎన్నిక ఏంటంటే ఈ 10 రూపాయలు నేను కోరుకున్నాడు ద్వారా, ఈ 500 నేను పోగొట్టుకున్నాడు ద్వారా నా ప్రభు ద్వారా 5 లక్షల మీద కలిగేటువంటి మెప్పు నాకు దొరుకుతుంది అనేటువంటి గ్రహింపుతో కూడినటువంటి దాని కొరకైనటువంటి గ్రహింపు. కాబట్టి శ్రమలు అనేటువంటివి మన జీవితాల్లో అనుమతించబడేటువంటి 4వ ఇందుకోసం అంటే ఫలము అనుగ్రహించి గుర్తుపెట్టుకో. ఇక్కడ ఇప్పుడు నిరుత్సాహపడద్దు. ఇప్పుడు నాకు ఇన్ని శ్రమలు చాలు ప్రభా అంటే ఆడ ఫలం కూడా ఇంతే వస్తుంది. ఒక్కొక్కళ్ళు ఏమో ఇంత పెద్ద బహుమానాలు తీసుకుంటే ప్రభా నాకు లేదే, నాకు ఇవ్వవే అని ఏమన్నా మేము పెట్టుకుని అడుగుతావు. మరి ఇక్కడ ఏమో నాకు వద్దు, అదొద్దు ప్రభా, ఆ శ్రమ వద్దు ప్రభా, ఈ శ్రమ వద్దు అంటే అందుకు దేని వాక్యలో అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు. రండి, దేని వాక్యం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమా 8 18వ వచనం చదవండి. ఎవరైనా ఒకరు తీసిన వారు. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. కాబట్టి ఈ శ్రమలు రాబో మహిమ ఎదుట అంటే అర్థం ఏంటి? వీటికి ఫలముగా దేవుడిచ్చే బహుమానం ముందు ఈ శ్రమలు పెట్టి చూస్తే, కంపేర్ చేస్తే అసలు ఇవి లెక్కలొక్కరు రావంట. అందుకని అప్పుడప్పుడు నేను ఉదాహరణ చెప్తా ఉంటాను. ఇప్పుడు ఒక ఇంట్లో నేను కూలివాడినిగా ఒక ఇంట్లో పనికి వెళ్ళాను. సహజంగా ఆ పనికి ఎంత ఇస్తారయ్యా పనికంటే 500 రూపాయలు పనికి ఇస్తారు. ఇస్తే ఆ మనుషులు అన్నాడు, ఎంతో కోసం ఇస్తారు అబ్బాయి అని అంటే వెళ్ళాను. ఎంతో కొంత ఇస్తారంటే ఎవరు పనికి పిలుచుకోలే. సరే మళ్ళీ 500 ఇస్తావా, ఎంత ఇస్తావంటే అసలు మానుకుంటాడేమని చెప్పి వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత నేను పని చేస్తున్నాను. ఇప్పుడు నాకు అతను ఏం చెప్పాడు, ఎంతో కొంత ఇస్తా అన్నాడు. అది నా హృదయంలో అనుమానాలు ఉంటాయి. నేను ఎంత కష్టపడినా కూడా
ఎంత కష్టపడినా కూడా 100 ఇస్తాడు, 200 ఇది సరిపోద్ది అంటాడు, నేను ముందేమి మరి మాట తీసుకోబోతుని అని చేస్తా పోతుంటాను. అంతా అయిపోయింది, చేసేస్తాను. సరేలే కాబట్టి నువ్వు తక్కువ పని చేసినావు కాబట్టి 400 ఇస్తానని అంటాడు. మళ్ళీ నా పేద స్థితి కదా అని చెప్పి నేను కొంచెం కష్టపడి 500 తగ్గట్టుగానే పని చేశాను. చేసిన తర్వాత ఆ మనుషుడు వచ్చినాడు, బాగా పని చేసినావు అబ్బాయి, కాబట్టి నీకు కష్టం తగ్గట్టు ఇస్తాను అని అంటే నా హృదయలేని అనుమానాలు, ఎంత ఇస్తాడు అని. ఇప్పుడు వెంటనే ఆ మనుషుడు ఏం చేశాడంటే చేసేటప్పుడేమో అంత సనుగు, ఈ మనుషుడు ఇంత అని చెప్పలేదు, ఎంత ఇస్తాడు, ఏమి ఇస్తాడు, ఇట్లాంటి పని చెప్పినాడు, ఇంత కష్టమైన పని చెప్పినాడు, మళ్ళీ ఇంత కష్టమని చేసిన తర్వాత అదేముంది ఆ చిన్న పని అంటాడేమో, ఇన్ని అనుమానాలు పెట్టుకొని చేసిన తర్వాత ఆ మనుషుడు ఏం చేసినాడంటే ఒక 5,000 రూపాయలు ఇచ్చేసినాడు. నేను నోరు ఎల్లబెట్టి ఏం సార్ అదే తమాషా చేయబాకండి సార్ అన్నాను. అంటే ఆయన లేదు అబ్బాయి, నువ్వు చేసిన పని చూశాను, నీ పని అరే నిజంగా నా పనికి కరెక్ట్గా క్యాల్కులేట్ చేస్తే 500 ఇస్తే న్యాయంగా సంతృష్టిగా వెళ్ళిపోతాను నా ఇంటికి. ఒకవేళ 600 ఇస్తే అమ్మో ఇది మంచోడిలాగా ఉన్నాడే అని చెప్పి సంబరపడి వెళ్ళిపోతాను. అలాంటిది నా పనికి వచ్చే బహుమానము ఇంత అని నాకు అవగాహన ఉంది. అయితే ఆ మనుషుని తీస్తున్నాడు 500 ఇస్తూ అన్నాడు అనమాట. ఏమన్నాడంటే భలే కష్టపడ్డావు అబ్బాయి అన్నాడు నన్ను. అంటే అప్పుడు నేనేమంటా చెప్పండి, ఏమంటాను? అప్పుడు దాకా ఇట్లాంటి కష్టమైన పని చెప్పినాడు, ఇంత కష్టమని చెప్పినాడు అని సనుక్కున్నాడు. ఇప్పుడేమంటాను? నువ్వేమంటావు? మాకేం తెలుసు సార్ అంటారా? ఏమంటాను? అదేం పని సార్, అదే ఉంది సార్ అంటారు. ఏమంటాను చెప్పండి? ఎందుకన్నా అట్లాగా? కష్టమైన పని కదా, కష్టమైందే, దానికి వచ్చే జీతంతో కంపేర్ చేసుకుంటే అసలు పనే కదా అది. ఎన్ని దినాలు చేస్తే కదా అంత జీతం పొందుతాను. ప్రియులారా, మొట్టమొదటిగా దేవుని ప్రజల జీవితాల్లో అనుభవించే శ్రమలు మొట్టమొదటిగా సర్వసాధారణమైనవి, సహింపగలవని జ్ఞాపకం పెట్టుకోవాలా. రెండవదిగా దేవుడు తనే ఉద్దేశపూర్వకంగా అనుమతిస్తానని జ్ఞాపకం పెట్టుకోవాలా. మూడవదిగా ఆయన మహిమ కొరకై ఆయన తను ప్రత్యక్షపరచుకోవడానికి అనుమతిస్తానని జ్ఞాపకం పెట్టుకోవాలా. శ్రమలు ఎందుకోసం అంటే అది వ్యక్తిగత జీవితంలోనైనా, కుటుంబ జీవితంలోనైనా, పరిచర్యలోనైనా నువ్వు అనుభవించే ప్రతి పరిస్థితులు కూడా దానికి ప్రతి ఫలము కొరకై నువ్వు అనుభవిస్తున్నావు అని జ్ఞాపకం చేసుకోవాలా. అది చివరిగా 5వదిగా శ్రమలు అనేటువంటివి ఎందుకోసమంటే దేవుని వాక్యంలో మనం చూస్తాం, మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగించడానికి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడానికి. నేను ఇంకా దీని విషయం వివరంగా చెప్పను, కానీ 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో అక్కడ ప్రవక్త శిష్యుడు ఉంటాడు. ఆ ప్రవక్త శిష్యుడు తను చనిపోతాడు, అప్పులు చేసి చనిపోతాడు. ఆ అప్పులు పెరిగిపోయి కొండంత అయిపోతాయి. ఇప్పుడు అప్పిచ్చినోడు వస్తాడన్నమాట ఇంటికి. లెక్కలేసుకుంటే ఎంత అప్పు ఉంటుంది అని అంటే దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాము. మరి ఆ ఇద్దరి పిల్లలను కూడా దాసులుగా తీసుకెళ్ళిపోవడం అంటాడు. అంటే ఆ తల్లి కూడా ఏం వాదన పెట్టుకోలే, నీ అప్పు ఎంత, నా ఒక కొడుకే సరిపోతాడా అనట్లే. అంటే ఇద్దరు కొడుకులు ఇచ్చినా కూడా దాసుడిగా అప్పగించేసినా కూడా తీరనంత అప్పు అప్పు. అయితే ఆ బిడ్డలు ఇద్దరిని వాడు ముందు ఒక బిడ్డ కోసం వచ్చి ఉంటే సరే ఏదో చేస్తుండేది, ఓకే ఉన్నాడు ఇంకా తీర్చుకోలేని టైం బాగా లెక్కలు పెట్టుకున్నాడు, బాగా వడ్డీలకు ఇచ్చే వాళ్ళకి అంతా ఇట్లనే ఉంటుంది. బాగా మళ్ళీ ఇవ్వలేని వాడికి ఇచ్చేది, మళ్ళీ అంతకంతకు వాడి అవసరం బట్టి వడ్డీలకు ఎక్కువ ఇచ్చేది, అట్లా ఉంటుంది సహజంగా. సో ఈ విషయం మనం పక్కన పెడితే మొత్తానికి ఈ ఇద్దరు పిల్లలు నేను వాక్యంలో చూస్తాం. ఎలీషా దగ్గరికి వచ్చింది ఆమె, ఎలీషా దగ్గరికి వచ్చింది. అంటే నేను ఎందుకు అంటున్నానంటే అద్భుతం ఎవరి జీవితంలో చేస్తాడు దేవుడు? ఎవరు ఆత్మీయంగా సిద్ధపరచబడిన వారి శ్రమల సుమ అందరం ఆపాదించుకునే సందర్భం కాదు అది. ఆమె ఎలీషాతో చెప్పింది, ఏమని చెప్పిందంటే నా భర్త భక్తిపరుడు అని చెప్పింది. ఏం చెప్పింది చెప్పండి? నా భర్త ఎవరు? భక్తిపరుడు, భక్తి కలిగిన వాడు. ఎట్లాంటి సాక్ష్యం అండి అది? నిజమైన సాక్ష్యం. మన సాక్ష్యం ఎక్కడ ఉంటుందంటే నా భార్య, నా పిల్లలు నాకు ఇచ్చే సాక్ష్యం నిజం. ఎందుకంటే మిగతా వాళ్ళంతా నేను బయటకు వచ్చినప్పుడు బైబిల్ పట్టుకొని ఇట్లా పట్టుకొని భక్తిగా బయట కనబడుతుంది. నా నిజమైన సాక్ష్యం నా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చెప్తారు, వాళ్ళు నేను చనిపోయిన తర్వాత సాక్ష్యం ఇస్తారు అప్పుడు నా గురించి. అది నిజమైన సాక్ష్యం. తలంపోయిందంటే ఎంత భక్తిగా ఉన్న మనుషుడు, ఏ మేలు కూడా పొందకుండా చనిపోయినాడు, అప్పులతోనే చనిపోయినాడు. ఎట్లాగా? ఎందుకు దేవుడు అనుమతించినాడు? ఎంతమంది దేవుడు సహాయపడలేదు, ఎన్ని రీతులు సహాయపడలేదు. భక్తి కలిగిన ఈ మనుషునికి ఎందుకు దేవుడు సహాయపడలేకపోయినాడు? ఒక ఉన్నతమైన ఉద్దేశం మరి తన విషయం ప్రభు కలిగి ఉన్నాడు. ఆమె చెప్పింది, ఆమె సాక్ష్యమే కాదు, ఎలీషాతో చెప్పింది, నీకు కూడా తెలుసు అని చెప్పింది. కాబట్టి అంటే ఆయన ఎంత భక్తి కలిగినవాడంటే ఇంట బయట కూడా ప్రభు కొరకు ఆత్మీయంగా సిద్ధపరచబడినవాడు. ఎలాగా అప్పు తెచ్చబడింది? ఎంత ఆశ్చర్యం కదా. ఉన్న కొద్ది నూనె, ఎన్ని పాత్రలు, ఇంటి నిండా పాత్రలే, డేక్షాలు బిందెలు మొత్తం నిండిపోయినాయి కొంచెం నూనె.
మొత్తం ఎంత అప్పు అంటే అప్పు, అంత పెద్ద అప్పు తీరిపోను, ఇంకా తన జీవించడానికి కొంత మిగిలిపోయి అంత విస్తారమైన నూనె, ఆ కొంచెం నూనె ధర. ఎందుకు నేను జ్ఞాపం చేస్తానంటే, జ్ఞాపం పెట్టుకో, అది నీ ఆత్మీయ జీవితం కొరకైనా భౌతికమైన దాని కొరకైనా ప్రభు జవాబు ఇవ్వట్లేదా? శ్రమల్లోనే నిన్ను నలగొడుతున్నాడా? జ్ఞాపం పెట్టుకో, నీ జీవితంలో దేవుడు శ్రేష్టమైన ఆత్మీయమైన దైవికమైన కార్యం కొరకే దేవుడు అనుమతిస్తున్నాడు అని. అలా బైబిల్ ఎన్నో సందర్భాలు. పేతురు అత్త జ్వరంతో పడిపోయింది, దేవునితో తీవ్రమైన జ్వరం రాయబడింది. ప్రభు పరిగెత్తుకుంటా వచ్చా, ఆ పేతురింటికి ఆయనే వచ్చినాడు, ముట్టి బాగు చేసినాడు. ఎంత అద్భుతమైన కార్యం జరిగింది, ఎంతగా బాగా అయిపోయింది. తీవ్ర జ్వరంతో వణుక్కుంటా మంచంలో ఉన్న మనిషి ప్రభు ముట్టంగానే లేచి ప్రభుతో ఉన్న వారికి అందరికీ పరిచయం చేయడం ప్రారంభించింది. ఎంత అద్భుతమైన కార్యం, ఎంత ఆశ్చర్యమైన శ్రమలు అనేటువంటి మన జీవితాల్లో 5వదిగా దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే, దేవుడు ఆశ్చర్యమైన విధాల్లో సహాయపట్టు కొరకాయి. అందుకని దీని వాక్యం తిరిగి రండి. 107వ కీర్తన కష్టకాలమందు 6వ వచనం, వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారిని విడిపించి. 7వ వచనం, వారు ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. కాబట్టి జ్ఞాపకం పెట్టుకో, ఎందుకు శ్రమలు వద్దని చెప్తావు, ఎందుకు శ్రమల్లో కృంగిపోతావు? కానీ జ్ఞాపకం పెట్టుకో, శ్రమలు అనేటువంటివి దేవుడు సహించగల వరకే ఇస్తున్నాడు. రెండవదిగా శ్రమలు అనేటువంటివి దేవుడు అనుమతిస్తున్నాడు, ఆయన మహిమ కొరకు ఇస్తున్నాడు. ఓ దినాన నీకు దానికి ప్రత్యేక ఫలము ఇవ్వడానికి ప్రభు శ్రమలు అనుమతిస్తున్నాడు. అన్ని పరిస్థితులు నిత్యత్వంలో జీవితం కొరకే. దేవుని వాక్యంలో చివరిగా దేవుడు తన జీవితంలో, నీ జీవితంలో చేయాలనే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకై ఆ శ్రమలు అనుమతిస్తున్నాడు. ప్రభు స్తోత్రాలు. కనుక వారు అలాగ మొరపెట్టడం ద్వారా ఏమైంది, ఎంత ఆశ్చర్యమైన కార్యం. చక్కని త్రోవ ప్రభు తీసుకెళ్ళి శ్రేష్టమైన స్థానానికి చేర్చినాడు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే ఈ గ్రహింపు కలిగి శ్రమలలో ప్రభుని సేవిస్తామో మనం పొందే మేలేందంటే, నిత్యత్వములో ప్రభుతో కూడా ఉండు కొరకు కుడికి కానీ ఎడమ కానీ తప్పిపోకుండా చక్కగా శ్రేష్టమైన విధానంలో వెళ్ళి చేరినట్లుగా మనం సిద్ధపరచబడతాం. ఇది కదా ప్రభు నుండి నీవు నేను కోరవలసింది. అలాంటి కృప చివరి దినాల్లో ప్రభు నీకు నాకు అనుగ్రహించి సహాయపడుగాక. రండి ప్రార్థన చేస్తాం. రొట్టె మందుకు వచ్చేంత వరకు కూడా దయచేసి మనం ప్రార్థనలో ఉంటాం. వాక్య వెలుగులో పరీక్షించుకుందాం, యథార్థమైన మనసుతో పరీక్షించుకుందాం. ఒకవేళ నీ కన్నుల ఎదుట ఇంకా బలహీనతలు ఉండి నువ్వు పరీక్షించుకోవటానికి కూడా యోగ్యత లేని వాడవని జ్ఞాపం పెట్టుకో. నేను ఇంకా బలహీనతలు పెట్టుకొని అవి బలహీనతలని ఎరగకుండా ఉండటం అనేది ఇంకా అది గుడితనం. కానీ ఎరిగి ఉండి తీసివేసుకోపోవటం అనేటువంటిది నువ్వు పరీక్షించుకోవటానికి కూడా అర్హత లేదని అర్థం. పరీక్ష అంటే అర్థం ఏంటి? నీకు కనబడనవి, నీ కన్నులతో అన్నీ సరి చేసుకున్నా కూడా ఇంకా ఏమీ లేకపోతే వాక్య వెలుగులో చూసుకోవటానికి ఈ పరీక్ష సమయం. వాక్య వెలుగులో మన కాబట్టి మొత్తం నిర్ధారణ ఏమి రావాలంటే, నాలో నా ప్రభు ఎదుట దేవునికి విరోధమైంది నేను ఏమీ ఉంచుకోలేదు అని నిర్ధారణకి రావాలి. రెండవదిగా ఆ వాక్య వెలుగులో మనం పరీక్షించుకున్నప్పుడు ఏవైతే బలహీనత కనబడుతున్నాయో, ఏవి విడిచిపెట్టాలనేటువంటి మనకు అర్థమవుతున్నాయో వాటి విషయమే ప్రభుతో చెప్పే సమయం ఇది. ప్రభా, నేను దీన్ని విడిచిపెడుతున్నాను, ఇలాగ నేను ఉండకూడదు, ఇలా ఉన్నా, నన్ను క్షమించు అని చెబుతూ, ప్రభా ఇక్కడ నుండి ఇలాగ ఉండాలని తీర్మానం చేసుకుంటున్నాను అని ప్రభుతో చెప్పేదే ఈ పరీక్షా సమయం. అలా ఎవరైతే యథార్థంగా తమ ఎదుట ఏమీ లేకుండా చేసుకొని వాక్య వెలుగులో పరీక్షించుకొని నిజమైన విధానంలో క్షమాపణ అడుగుతారో, అలాంటి సందర్భంలో నూతనంగా తీర్మానం చేసుకుంటారో, వారి తీర్మానాలను స్థిరపరుస్తూ వారి ప్రార్థన అంగీకరిస్తూ వారే యోగ్యంగా పాలు పొందిన వారిగా దేవుని చేత ఎంచబడతారు. ప్రభు అలాంటి కృప అనుగ్రహించును గాక. రండి ప్రార్థన చేస్తాం.